రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ అండగా నిలవాలని టీడీపీ నేత గంటా నరహరి సతీమణి గంటా చైత్ర పిలుపునిచ్చారు. ఉమ్మడి కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టలో వెలసిన ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండ రామాలయాన్ని గంటా చైత్ర దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా టీడీపీ నాయకుడు కొత్తపల్లి బొబ్బిలి రాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొని ఘన స్వాగతం పలికారు. దేశ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ నా నమస్కారములు. మీడియా మిత్రులకు ముఖ్యంగా మరీ నమస్కారములు. ఈరోజు మీ ప్రియతమ నేత అయిన శ్రీ గంటా నరహరి గారి భార్య అయిన నేను ఒంటిమిట్ట దర్శనం చేసుకున్నందువల్ల ఆ కారణంగా మీ అందరితో మాట్లాడటం వల్ల చాలా సంతోషకరంగా ఉంది. మనిషిలా పుట్టి దేవుడిలా మారిన వారు మన రాముల వారు. అలాగే పెద్దలు చెప్తుంటే విన్నాను, మన కష్టాలు రాముల వారితో చెప్పుకుంటే త్వరగా తీరిపోతాదని. అలాగే మన గంటా నరహరి గారు తన చిన్నతనంలోనే వారి తండ్రి గారిని పోగొట్టుకొని తన 14వ ఏటన ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు చూశారు. ఎన్నో యుద్ధాలు చేసి ఈ స్థాయికి వచ్చారు. కావున అటువంటి వారిని మనము ఈ రాజంపేటకి ఎమ్మెల్యేగా ఎన్నుకోగలిగితే ఖచ్చితంగా మన రాజంపేట అభివృద్ధి మార్గంలో నడుస్తుంది. అలాగే మన పిల్లలకు బంగారు బాట వేసిన వాళ్ళు అవుతాము. కావున నేను చెప్పదలిచింది ఏంటంటే, మనమంతా ఒక తాటున ఉండి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మన గంటా నరహరి గారిని ఎమ్మెల్యేగా చేసుకుందాము. జై శ్రీరామ్.